60 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని తిరిగి, ఎందుకంటే 100 సంవత్సరాలు దాటిన స్కూల్ ఇది. ఇంత మంచి గ్రౌండ్ కూడా పెద్దగా చాలా తక్కువ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని అందులోనూ మా తాతగారులు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఈ చరిత్ర అంతా కూడా 2018లో ఒకసారి నేను ఈ శతవత్సరాల ఫంక్షన్కి అశోక్ గజపతిరాజు గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు కూడా నేను వచ్చాను ఈ ఫంక్షన్కి. అప్పటి నుంచి అనుకున్నా ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చేస్తే, ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి చూస్తే కొంచెం బాధ అనిపించి యుద్ధ ప్రాతిపదికనే మనం చేయాలి అని మేము అనుకున్న టార్గెట్కి ఒక 20 రోజుల్లో నెల ఆలస్యమైనప్పటికీ, ఎందుకంటే ఏదో తక్కువ లోతు ఉంటుంది, ఆ ఎదురుగుండా పూడ్చాలి అంటే సింపుల్గా అయిపోతుంది అనుకున్నాం. కానీ అది బకాసురుడు భోజనంలాగా కరిమేరకు నాగరాజుకి ఎంతమందిని అప్పచెప్పినా, సార్ అన్ని లారీలు ఇచ్చినాయి, 200 లారీలు ఇచ్చారు, కానీ ఇంకో 300 లారీలు పడుతుందనేవాడు. సో అలాగ అదొక ఊబిలాగా, అదొక యజ్ఞంలాగా అది జరిగింది. అది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చి ఒక మంచి గ్రౌండ్ డెవలప్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. సో మీరు దాన్ని క్రికెట్ గ్రౌండ్కే వాడుకుందామంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు, ఎందుకంటే మొన్నటి వరకు టెంపరీ కమిటీ ఉంది, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ నిన్న ఏదో నామినేషన్లు అయినాయి. 1-2 రోజుల్లో ఎలక్షన్ కూడా అయిపోతుంది. వాళ్ళకి చెప్పి ఈ జిల్లా స్థాయిలో ఏదైనా క్రికెట్ పోటీలు నిర్వహించుకోవాలి అంటే అనువైన ప్రదేశంగా ఈ ఉండి హై స్కూల్ ప్రాంగణాన్ని వాడాలి అనేది నా కోరిక. ఇక ఇంకేదన్నా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు సన్నగా గొనుక్కున్నారు, ఏదో కవర్ చేస్తాయని. కవర్ చేయడం పెద్ద కష్టం కాదమ్మా, కానీ మరి అది క్రికెట్ గ్రౌండ్ అయిపోతే మరి మిగిలిన ఆటలకి ఇబ్బంది ఉంటుంది మరి. ఎందుకంటే ఆట స్థలం అనేది చాలా తక్కువ మన గవర్నమెంట్ స్కూల్లోనే తప్ప 1వ ర్యాంకు 3వ ర్యాంకు చెప్పి అక్కడ స్థలాలు లేవు. సో మరి ఆ స్థలాన్ని మీరు ఆలోచించుకోండి, మోయటం పెద్ద కష్టం కాదు.